ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వరంగల్‌లో ఒక సభ పెట్టింది రైతుల కోసం. ఎక్కడ వరంగల్‌లో అయితే ఏ వరంగల్ గడ్డ మీద అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ ఏ వరంగల్ గడ్డ మీద అయితే రైతు డిక్లరేషన్ అనౌన్స్ చేసింది చూసిర్రా? అగో అదే వరంగల్ గడ్డ మీద ఇవాళ ఆళ్ళు సభ పెట్టిర్రు. సభ పెట్టుడే కాదు ఇవాళ డేట్ కూడా ఇవాళటి డేట్ రోజు సరిగ్గా 4 ఏండ్ల కిందట కాంగ్రెస్ పార్టీ అక్కడ అది డిక్లరేషన్ చెప్పింది. ఇస్తాము అని చెప్పారు. రైతు డిక్లరేషన్ పేరు మీద దగ్గర దగ్గర 30 చిల్లర హామీలు ఇచ్చిర్రు వాళ్ళు. రైతు డిక్లరేషన్ అనే పేర్లనే ఇవన్నీ ఉన్నాయి. మనం చూసినాం కదా గతంలో. వాళ్ళు ఓ దగ్గర రైతు డిక్లరేషన్ ఇచ్చిర్రు, ఓ దగ్గర బీసీ డిక్లరేషన్ ఇచ్చిర్రు, ఇట్లాంటివి చేసిర్రు కదా వాళ్ళు. ఏ వరంగల్ సభలో అయితే వాళ్ళ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఇక్కడున్నోళ్ళు కాదు, ఇక్కడున్నోళ్ళు మాట్లాడితే మరి తప్పిపోయి మళ్ళీ ఇంటరో ఇనరో లేకపోతే మేము చెప్తే నమ్ముతారో నమ్మరో అని అక్కడ మీద నుంచి ఢిల్లీ కాడ నుంచి పట్టుకొచ్చిర్రు నాయకుల్ని. ఢిల్లీ కాడ నుంచి పట్టుకొచ్చి వాళ్ళతోని డిక్లరేషన్లు ఇప్పించారు. ఆ డిక్లరేషన్లు ఇప్పించిన ఏ గడ్డ అయితే ఉందో ఆ వరంగల్ గడ్డ మీద ఇవాళ ఒక సభ పెట్టింది బీఆర్ఎస్. నిజానికి బీఆర్ఎస్ పార్టీ దగ్గర నుంచి జనాలు కూడా ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎక్కడైతే సభలు పెట్టి వాళ్ళు తెలంగాణ ప్రజలను మోసం చేసిర్రో అక్కడక్కడ ప్రతి దగ్గరికి పోయి సభలు పెట్టాలి వీళ్ళు. నిజంగా ఇవాళ వరంగల్తో స్టార్ట్ చేసిర్రు కదా వీళ్ళు. రేపు పొద్దున కామారెడ్డిలో ఇంకొకటి వాళ్ళు ఎక్కడెక్కడైతే ఏ డిక్లరేషన్లు ఇచ్చిరో, ఇప్పుడు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇచ్చిరు, ఇంకో డిక్లరేషన్ ఏడిచ్చిర్రు, నిరుద్యోగులకు ఏడిచ్చిర్రు, ఇట్లా ఉంటాయి చూసిరా. ఏ గడ్డ మీద అయితే నిల్చొని వాళ్ళు హామీలు ఇచ్చిరో ఆ గడ్డ మీదకి పోయి నిజంగా జనాలకి చెప్పాలి. జనాలు కూడా పాపం ఏమనుకున్నారు ఆ రోజు, నిజంగా కాంగ్రెస్ వస్తే మంచి చేస్తుందేమో, మార్పు తెస్తుందేమో, ఇక్కడోళ్ళు కాదు కదా చెప్పేది, పైనుంచి పెద్ద పెద్ద నాయకులు వచ్చి చెప్పబట్టురి అనుకున్నారు. కానీ ఇవాళ ఏమైంది? తెలంగాణలో సామెత ఉంటుంది కదా, నమ్మి నాన వస్తేనట పుచ్చి బుర్రలేని అని. అట్లుంది. కాంగ్రెస్ పార్టీని పాపం నమ్మి ఓట్లేస్తే ఇవాళ జనాలందరూ కూడా అరిగోసపడుతుర్రు. చూస్తున్నాం మనం. నయవంచనకి 4 ఏళ్ళు అంటుంది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటుంది నయవంచనకి 4 ఏళ్ళు అని? ఇవాళ నిజంగా కేటీఆర్ మాట్లాడిన మాటలలో కూడా ఆ వీడియోలు కూడా నిజంగా చూపిస్తా, వాటి మీద కూడా మాట్లాడదాం. చూడాలి మీరందరూ ఆ వీడియోలు కూడా. జనాలకి ఏం చెప్పాలనుకున్నారు, రైతులకి ఏం చెప్పాలనుకున్నారు, రైతులు ఏం చెయ్యాలి అనేది చాలా క్లారిటీగా చాలా స్పష్టంగా చెప్పారు. సీఎం ఉన్నారు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు సీఎం అవటానికి ముందు గదే మాటలు మాట్లాడిండు, సీఎం అయిన తర్వాత గదే మాటలు మాట్లాడుతుండు. ఇప్పుడు సీఎం హోదాలో ఉన్న వాళ్ళకి కొంత ఒక బాధ్యత ఉంటుంది, మాట్లాడేదాన్ని అందరు జనం చూస్తారు. కాబట్టి నేను ఏం మాట్లాడాలి ఏది మాట్లాడొద్దు చూసుకునేది ఏమి లేదు, గదే భాష మళ్ళా గదే మాటలు, అబద్ధాలని అతికినట్టు చెప్తున్నారు వాళ్ళు. వీళ్ళేమో ఇక లెక్కలు అంకెలకు పోయేసరికి ఏమవుతుంది అంటే కొంత డిస్టర్బెన్స్ అవుతుంది. కానీ నిజంగా ఇవాళ కేటీఆర్ మాట్లాడిన దాన్ని వాళ్ళ బీఆర్ఎస్ నాయకులు నిజంగా ఇట్లాంటిదే మేము కోరుకుంటున్నాం, ఇది చెయ్యాలి పార్టీ అని అంటున్నారు. నిజంగా ఇట్లాంటివి ఇట్లా చెప్పడం స్టార్ట్ చేయాలి బీఆర్ఎస్ కూడా. ఇవాళ చాలా ఇష్యూస్ మీద మాట్లాడారు. అసలు రైతులు ఊర్లల్లో ఎక్కడికక్కడ పంట కొనకపోతే అధికారులై ఊర్లలోకి వచ్చే ఒళ్ళై కాళ్ళు పట్టుకుంటారు కదా. ఇవాళ కేటీఆర్ ఓ మాట చెప్పిండు, కాళ్ళు పట్టుకున్నాడు కాదు కాలర్ పట్టుకోర్రి అని. నిజంగా రైతులు చేయాల్సింది అది. ఎందుకు పట్టుకోవాలి కాళ్ళు? ఏం తప్పు చేసిర్రని ఏం చేసిరని కాళ్ళు పట్టుకోవాలి? ఎందుకు బతిలాడాలి? తెలంగాణ గడ్డకి ప్రశ్నించే తత్వం ఉంది కదా, ఎందుకు బతిలాడాలి? తిరగబడితేనే వింటారు. ఇక్కడ ఎవరైనా సరే తిరగబడితేనే వింటారు. కాళ్ళు పట్టుకున్నాడు కాదు, కేటీఆర్ చెప్పినట్టు ఇయ్యల్లటి నుంచి కాలర్ పట్టుకోరు. మీకు ఆ రైట్ ఉంది. మీరు ఓట్లేసి గెలిపించిరు, మీది అప్పర్ హ్యాండ్, ప్రభుత్వాలది కాదు, జనాలది అప్పర్ హ్యాండ్. మీరు ఓట్లేస్తే ఇవాళ ప్రభుత్వాలు అక్కడ ఉన్నాయి, మీరు ఓట్లేస్తే గెలిచిన సర్కార్ అది. మీరెందుకు కాళ్ళు పట్టుకోవాలి? మీరెందుకు బతిలాడుకోవాలి? ఇప్పుడు రేపు పొద్దుగాల మీరు కాదు అనుకుంటే కనుక వాళ్ళు ఒక్క నిమిషంలో గద్దె దిగిపోతారు. చూసినాం కదా మనం, నిన్నగాక మొన్న 5 రాష్ట్రాల ఎన్నికల రిజల్ట్స్ వచ్చినప్పుడు మేమే అని విర్రవీగినోళ్ళు గద్దెలు దిగిర్రు. రెండేండ్ల కిందట పార్టీ పెట్టినైనా ఇయ్యాల అధికారంలోకి వచ్చిండు. జనాలు డిసైడ్ చేస్తారు ఏదైనా సరే. కాళ్ళు పట్టుకోవద్దు జనాలు, రైతులు ఎవ్వరు కూడా కాలర్ పట్టుకోరు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళే. ఇంకోటి కాళేశ్వరం, నిజంగా బీఆర్ఎస్ పార్టీది ముందు నుంచి చెప్పాల్సింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్పింది. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పింది. అసలు ఆ ప్రాజెక్టు మొత్తంకే కట్టడానికి 1,00,000 కోట్లు కాకపోతే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పింది. ఏం తెలిసిరు మొన్న? కోట్ల తీర్పు వచ్చేనా? అందుకే చెప్పిండు కేటీఆర్ ఇలా మాట్లాడుతున్నప్పుడు, ఇంకొకసారి కాళేశ్వరం మీద అబద్ధాలు ప్రచారం చేస్తే, కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అంటే ఎడమ కాలు చెప్పు తీసి కొట్టుర్రి అన్నాడు. నిజంగా ఇవాళ
కేటీఆర్ స్పీచ్ ఒకసారి వినిపించిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం మనం. నిజంగా రైతులందరూ వినాల్సిన వీడియో ఇది. రైతులు అందరూ కూడా వినాల్సిన వీడియో. రైతులందరూ తెలుసుకోవాల్సినవి చాలా విషయాలు ఇవాళ ఆయన చెప్పిన స్పీచ్ ఉంది చూసిరా, అది చాలా విషయాలు రైతులకి తెలవాలి, రైతులు చూడాలి. ఇవాళ కాళ్ళు పట్టుకోకండి, దండం పెట్టకండి, కాళ్ళు పట్టుడు బంద్ చేసి కాలర్ పట్టుడు నేర్వండి. కాంగ్రెస్ వల్ల కాలర్ పట్టుకోండి, దండం పెట్టుడు కాదు, కాంగ్రెస్ కు పిండం పెట్టండి. అట్లయితేనే మళ్ళీ రైతులకు మంచి రోజులు వస్తాయి. తాలు తీస్తున్నట తాలు రేవంత్ రెడ్డి, తాలు నువ్వు తీస్తే నీ తోలు రైతులు తీస్తారు, యాది పెట్టుకొని ఆ కొడక అని చెప్తా ఉన్నా. మక్కలు కొంటలేడు, మక్కలు కొనకపోతే 1000 ముక్క వరిలా తాళ్ళు తీస్తామంటారు. వడ్లు కొనటానికి వస్తారు కదా రైతులు, వడ్లు కొనటానికి వస్తే తాళ్ళు తీస్తారట. ఎందుకు తాళ్ళు తీస్తారు? కొనుగోలు కేంద్రాలు లేవు, ఏమీ లేవు. ఒక్కొక్కరు వడ్లు అమ్ముకుంటానికి వచ్చి చచ్చిపోతుర్రాడ. వడ్లు అమ్ముకుంటానికి కేంద్రంకి వచ్చి పిడుగుబడి చచ్చిపోతారా రైతులు? హార్ట్అటాక్ వచ్చి చచ్చిపోతారా? కనీసం సోయి ఉందా మీరు? అందుకే చెప్తుండే ఏంది కాళ్ళు పట్టుకోకరు మీరు, కాలర్ పట్టుకోర్రి అని. కాంగ్రెస్ ప్రభుత్వం యాద పెట్టుకోని చెప్తున్నా. ఇక మన రేవంత్ రైతన్నలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కాళ్ళు పట్టుకోకండి, దండం. ఇప్పటి నుంచి ఎవడన్నా కాంగ్రెస్ వాడు 1,00,000 కోట్ల అవినీతిని మాట్లాడితే ఎడమకాలి చెప్పు తీసుకొని కొట్టాలి. అవినీతి ఎక్కడికి నా కొడక. హైకోర్టు తీర్పిచ్చినాక ఇంకా ఏంది నీ డ్రామా అని నిలదీయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. వాస్తవం కాదా? సర్కారు తుమ్మలు మలిచిన కాకతీయ కాలువల్లో కాళేశ్వరం ద్వారా గోదావరి నీళ్లు తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా? మీ డోర్నకల్లో, మీ పాలకుర్తిలో, ఇంకా కిందికి మీ మహబాద్ లో, మీ జిల్లాలలో నీళ్ళు వచ్చిన మాట, కాళేశ్వరం నీళ్ళు వచ్చిన మాట వాస్తవం కాదా నేను అడుగుతున్నా. ఆ రోజు మేడిగడ్డను కూడా ఈ సన్నాసులు ఏమో చేసిండ్రు, బాంబులు పెట్టి పేల్చిండ్రు. ఇవాళ చెక్ డ్యాములు వెలుస్తున్నారు. మన హుజూరాబాద్ లో మొన్ననే ఒక చెక్ డ్యామ్ పేల్చిండ్రు. నిజంగా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అసలు ఎన్డీఎస్ఏ పట్టించుకోలేదు దీని మీద, ఇంకెవ్వరు కూడా పట్టించుకోలేదు. ఇన్ని ఎంక్వైరీలు జరిగినాయి కదా. మేడిగడ్డ దగ్గర ఒక పిల్లర్ కుంగితే అక్కడున్న ఇంజనీర్ పోయి కంప్లైంట్ ఇచ్చిండు. ఇది ప్రమాదం లెక్క కనిపిస్తలేదు, ఏదో బ్లాస్టింగ్ జరిగిన లెక్క అనిపిస్తుంది అని ఆ కంప్లైంట్ ఇయ్యల్లట్టుకుంది కంప్లైంట్. పట్టించుకున్నోళ్ళు లేరు. పేల్చిర్రు అనే అనుమానాలు డే 1 నుంచి చెప్తున్నారు. ఎందుకంటే అప్పటికి ఎలక్షన్ కోడ్ వచ్చింది, గవర్నమెంట్ వీళ్ళ చేతుల్లో ఉండదు, ఎలక్షన్ కమిషన్ చేతులకు పోతుంది. కాబట్టి ఆ పేల్చిన ప్లేస్ కూడా, ఆ కుంగిన ప్లేస్ ఉంటుంది చూసిర్రా, ఆ కుంగిన ప్లేస్ కూడా ఆ చీకటి అవుతున్నప్పుడు అటువైపుకున్న దాంట్లలో, ఇటు తెలంగాణ బార్డర్కి కాకుండా అటు మహారాష్ట్ర వైపుకున్న బార్డర్ల దిక్కుది. నిజంగా చాలా మందికి ఇరిగేషన్ ఎక్స్పర్ట్లు అందరికీ ఉంది ఈ అనుమానం. ఈ రోజు వరకు దాన్ని ఎందుకు పట్టించుకుంటలేరు? అసలు ఎందుకోసం, ఏం జరిగిందో? అక్కడ ఒక ఇంజనీర్ కంప్లైంట్ ఇచ్చిండు కదా. ఇప్పుడు ఎవ్వరు కంప్లైంట్ ఇవ్వలేదు, ఎవ్వరు మాట్లాడలేదు అంటే ఒక లెక్క. ఒక ఇంజనీర్ కంప్లైంట్ ఇచ్చిండు, కానీ ఆ కంప్లైంట్ మీద ఇయ్యాలటి వరకు తేల్వలే. ఇప్పుడు ఎందుకు అనుమానాలు వస్తాయి ఇట్లా అంటే, మేడిగడ్డది అయిపోయిన తర్వాత మిగతా చెక్ డ్యామ్లన్నీ పేల్చుతున్నారు. మనం చూసినాం కదా, కొన్ని ఊర్ల దగ్గర ఆ జిల్టన్ స్టిక్స్ని పట్టుకున్నారు ఊరోళ్ళు. ఎందుకు? ఇసుక కోసం. ఆ చెక్ డ్యామ్లన్నీ పేల్చేయాలి. చెక్ డ్యామ్లు ఉంటాయి కనుక ఇసుక తవ్వుకుంటానికి రాదు కదా. ఇప్పుడు చెక్ డ్యామ్లను పేల్చేసి ఇసుక కోసం చేస్తారు. ఇసుక మాఫియా ఒక్కటి కాదు, 2 కాదు, ఇప్పటికీ 4-5 పేల్చేసిరు. ఇప్పుడు ఆ చెక్ డ్యామ్లు పేల్చినప్పుడు ఇసుక కోసం మేడిగడ్డ కూడా దగ్గర కూడా అట్లనే జరుగుంటుంది అనే అనుమానాలు ఎందుకు రావు? ఎందుకంటే ఆడ కూడా గదే కదా, సేమ్ ఆడ కూడా గదే ఇసుక అందిస్తుర్రు. ఇప్పుడు కాళేశ్వరం కట్టింది దేనికోసం? జనాలకి నీళ్ళ కోసం, పంటలు పండాలి, దీనికోసం చేస్తే ఇవాళ ఇసుక కోసం అని మొత్తం చెక్ డ్యామ్లని ఎక్కడికక్కడ పేల్చేస్తున్నారు. నిజంగా దీని మీద కూడా ఎంక్వైరీ చెయ్యాలి. ఖచ్చితంగా జనాలు తెలుసుకోవాలి ఇవన్నీ కూడా. మనం ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టుకుంటే, ఇంతకుముందు రాజేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు, మనం ఇక్కడ రైతు సంగ్రామ సదస్సు అని పెట్టుకుంటే వాళ్ళు అక్కడ మెగా రైతు మేళ అనట. అది మెగా రైతు మేళ కాదు, దగా రైతు మేళ. రైతులను దగా చేసిన దౌర్భాగ్యుల మేళ అంతే తప్ప అక్కడ నిజమైన రైతు ఒక్కడు కూడా లేడు. కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలను పోగేసుకొని వాళ్ళతో సపోర్ట్లు కొట్టించుకొని వాళ్ళు రైతులంతా సంతోషంగా ఉన్నారని చెప్పి మీరు సన్నాయి నొక్కులు నక్కితే ఎవడు నమ్ముతాడు మిమ్మల్ని? నేను అడుగుతా ఉన్నా. ఇన్ని వేల మంది మా రైతన్నలు అడుగుతున్నారు, ఎక్కడున్నాడు రాహుల్ గాంధీ? ఎక్కడున్నది నీ డిక్లరేషన్? ఎక్కడ పోయినాయి నువ్వు చెప్పిన మాటలను అడుగుతున్నారు. ఒక మాట దయచేసి నేను అంటా ఉన్నా, బాధ అనిపిస్తుంది ఇట్లా మాట్లాడాలంటే అప్పుడప్పుడు. కానీ డిక్లరేషన్ ఇచ్చి లక్షల మంది రైతులను మోసం చేసిన రాహుల్ గాంధీ ఫోటోను, ఆ రైతు డిక్లరేషన్ కాగితాన్ని, రేవంత్ రెడ్డి ఫోటోను మొత్తం అన్ని పోలీస్ స్టేషన్ల కాడ, రైల్వే స్టేషన్ల కాడ, బస్ స్టాండ్ల కాడ అంటియాలే. అంటించి కింద రాయాలి, దొంగలు ఉన్నారు జాగ్రత్త, ఓట్లను ఎత్తపోయే దొంగన కొడుకులు ఉన్నారు జాగ్రత్త.
రాయాలి. గంత దొంగలు వీళ్ళు. ఆలోచన చేయండి. ఇంకోటి ఒక్కసారి మీరు వినుర్రి, ఆయన మాట్లాడుతూ ఉంటే జనాల దగ్గర నుంచి, అంటే మామూలుగా రాజకీయ నాయకులు చాలాసార్లు మాట్లాడతారు, కానీ జనాల దగ్గర నుంచి రెస్పాన్స్ కూడా రావడం ఇంపార్టెంట్. ఇప్పుడు ఈయన మాట్లాడుతుంటే అంటే జనాలు కూడా అదే అనుకుంటున్నారు. మాట్లాడుతుంటే కింద నుంచి రెస్పాన్స్ వినిపిస్తుంది కదా మనకి. ఇందులో కొన్ని పాయింట్లు నేను మీకు కొన్ని పాయింట్లే చూపించిన. దగ్గర దగ్గర గంటకు పైగా మాట్లాడినట్టున్నారు, కానీ గంటకు పైగా ఆయన మాట్లాడిన ప్రతి స్పీచు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ, తెలంగాణలో ఉన్న ప్రతి రైతు వినాలి. మనం ఏమనుకున్నాం, ఎందుకు గోసపడుతున్నాం, ఏంది మొత్తం ఆ స్పీచ్లో రాహుల్ గాంధీ గారు వచ్చి ఏం మాట్లాడిర్రు, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికల సభలలో ఏం మాట్లాడిర్రు, రైతులకు ఏం డిక్లరేషన్లు ఇచ్చిర్రు, రైతులకు ఏం చేస్తామన్నారు, అన్ని వీడియోలు కూడా వేసి చూపించారు. వాళ్ళు మాట్లాడిన మాటలే, వాళ్ళు చెప్పిన హామీలే, వాళ్ళు జనాలకు ఇచ్చిన హామీలే, అవన్నీ వీడియోలు కూడా వేసి చూపించారు. ఎందుకంటే మళ్ళా 4 ఏళ్ళు అయింది కదా, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, మేము అనలేదు అని అంటారు కదా, అందుకోసమని ఇక తప్పించుకుంటానికి లేదు. ఇక మీరు మాట్లాడిన మాటలే చూడుర్రి జర, తెలంగాణ జనంతో పాటు మీరు కూడా చూడుర్రి కాంగ్రెస్ వాళ్ళు ఒక్కసారి అని చూపించారు. అది నయవంచన కాక ఇంకేమవుతుంది? వంచననా కాదా? ఇప్పుడు రైతులందరూ అదే అనుకుంటారు, నయవంచననే అనుకుంటారు. ఇప్పుడు ఏం చెప్తారు? ఆ రోజు మీరు రైతు డిక్లరేషన్లు ఏం చెప్పిర్రు? పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పిరా, రైతు బీమా, రైతు బంధు ఇస్తామని చెప్పిరా, రుణమాఫీ చేస్తాం ఒకటేసారి ఎక్కడున్నా సరే రైతులందరూ మీరు ఓర్రి, బ్యాంకుల దగ్గరికి ఓర్రి, 2 లక్షల రుణం తెచ్చుకోర్రి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తాము అని చెప్పింది మీరు కదా, సీఎం గారు కదా. ఇవాళ రుణమాఫీ చేసిరా? రుణమాఫీ పరిస్థితి ఏంది అనేది ఎక్కడనో తెలంగాణలో ఉన్న ఊర్లలో ఉన్న వేరేటోళ్ళని అందరిని అడుగుడు కాదు, నేనే పోయినా. సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరికి పోయినాం, కొండారెడ్డిపల్లికి. సొంత ఊరికి పోయి మీకు రుణమాఫీ అయిందా అంటే ఆన్నే కాలే, సగం మందికి చెప్పిర్రు వాళ్ళు, రికార్డు ఉంది మా దగ్గర. మాకు కాలేదు, ఎందుకు కాలేదు అంటే తిరిగి ఆఫీసులో చుట్టూ తిరిగి అలసిపోయినామని చెప్పిర్రు. ఇక మీ సొంత ఊర్లో కాలేదు అది. ఇప్పుడు రైతులకి ఎన్ని చేస్తామని చెప్పిర్రు, ఎన్ని చెప్పిర్రు, ఏమీ లేదు. ఎంత దారుణమైంది అంటే రైతులు ఏదో నమ్మి ఓట్లేసిన దానికి ఇవాళ రైతులు ఆడ కొనుగోలు కేంద్రాల దగ్గరికి వడ్లు తీసుకొని వచ్చి పొద్దున్న దాకా రాత్రంతా ఉండి వడ్ల కేంద్రాల దగ్గర చచ్చిపోయే పరిస్థితి అయ్యాల రైతులకి. యూరియా కోసమని కిలోమీటర్లు క్యూ లైన్ల మీద ఉండే పరిస్థితి అయ్యాల రైతులకి. ఏం చేసిర్రు మీరు రైతులకి? రైతు డిక్లరేషన్ అని చెప్పి 32, 34 హామీలు ఇచ్చి ఏం చేసిర్రు? దాంట్లో మీరు ఎన్ని అమలు చేసిర్రు? ఇంకేమన్నారు? మళ్ళా గ్యారంటీలల్లా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులలో చేస్తామన్నారు. 100 రోజులు కాదు, ఇప్పుడు ఎంత దగ్గర 2.5 ఏళ్ళు, 900 రోజులు దగ్గరకు వస్తుంది. ఇక 800 రోజులు అయింది. 100 రోజులు అన్నారు. ఎన్ని 100 రోజులు అయిపోయినాయి? అట్లాంటి 9 సార్లు అయిపోయినాయి మీరు చెప్పిన 100 రోజులు. ఏం లేదు. మళ్ళీ ఏమన్నంటే అసలు మేము ఇది చెయ్యలే, మాకు తెలియదు, మేము జనాలకి ఏం చెప్పలే అన్న లెక్క చేస్తారు. ఏదో వారోత్సవాలు చేస్తారట. అసలు ఏం చేసిరని ఏందని వారోత్సవాలు చేస్తారు మీరు? రైతుల కోసం ఏం చేసిరు? చచ్చిపోతుర్రు రైతులు. ఓ దిక్కు రైతులు చచ్చిపోతుంటే మీరు వారోత్సవాలు చేసుకుంటారా? దేనికోసం చేస్తున్నారు? ఏమన్నా క్లారిటీ ఉందా? ఏం చేసిరని, రైతులకు ఏం చేసినాం, మేము వచ్చినాక మేము ఏం చెప్పినాము, ఏం చేసినాము, ఎందుకోసం ఈ సంబరాలు చేసుకోవాలని సోయన్నుందా అని ఇవాళ ఈ మీటింగు కేటీఆర్ మాట్లాడిన మాటలు, ఇవాళ ఆ సభలో చెప్పిన మాటలు నిజంగా ప్రతి ఒక్క రైతు తెలుసుకోవాలి. ఏం జరిగింది, ఏమైంది, మనం నమ్మి ఎట్లా మోసపోయినాం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతులందరూ కూడా ఒకసారి వినుర్రి. మీరు మంచిగా ఆ గంట సేపు ఏమో ఉంది స్పీచ్, అందరూ వినుర్రి. వింటే వాళ్ళు ఏం చెప్పిర్రు, ఎట్లా మోసం చేసిర్రు, ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తుర్రు అనేది అందరికీ తెలుస్తుంది. ఆల్రెడీ తెలిసింది, జనాలు రైతులకి అందరికీ తెలిసింది. ఎందుకంటే వాళ్ళకే కదా పోయి మీరు చెప్పొస్తారు, మాటలు చెప్తారు. ఆల్రెడీ అందరికీ రైతులకి తెలిసింది. కానీ మళ్ళొకసారి గుర్తు చేసే ప్రయత్నం చేసింది ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆ రైతు సభతోని. వరంగల్లో వీళ్ళు ఎక్కడైతే డిక్లరేషన్ ఇచ్చిర్రో అదే వరంగల్ గడ్డ మీద నిల్చొని మళ్ళీ ఒకసారి మీరు ఏం చెప్పిర్రు, ఏం చెయ్యలేదు అనేది జనాలకి ఒక్కసారి చూపించే ప్రయత్నం చేసింది ఇలా బీఆర్ఎస్ పార్టీ.